సో సింగిల్ లింక్డ్ లిస్ట్లో లిస్ట్కి నోడ్స్ని ఎట్లా అపెండ్ చేయాలి? సో ఫస్ట్ మనం హెడ్ తీసుకున్నాం. హెడ్ హెడ్లో ఇనీషియల్గా మనకి నల్ వాల్యూ ఉంటుంది, అంటే లిస్ట్ ఎంటీ అని మీనింగ్. లిస్ట్లో నోడ్స్ ఏమీ లేవు అని మీనింగ్. అసలు మనం నోడ్ని యాడ్ చేయాలి అని అంటే అపెండింగ్ అంటే యాడింగ్ ఎట్ ద ఎండ్, లిస్ట్కి ఎండ్లో యాడ్ చేయడం. సో నేను ఒక మెథడ్ని రాసుకున్నా, ఒక క్లాస్ని తీసుకుంటున్నా. అది ఫైనల్ కోడ్లో చూద్దాం. వాయిడ్ ఇక్కడ అపెండ్ అనే ఒక మెథడ్ తీసుకున్నాం. సో ఏ వాల్యూని అయితే అపెండ్ చేద్దాం అనుకున్నామో ఆ వాల్యూని ఇన్పుట్గా పాస్ చేయాలి. పాస్ చేసి సో ఫస్ట్ మనం ఏం చేయాలి? నోడ్ కన్స్ట్రక్షన్ చేయాలి. నోడ్ వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. టెంప్ ఈక్వల్స్ టు న్యూ నోడ్, ఆ వాల్యూని పాస్ చేసాం. సో ఎప్పుడైతే ఆ నోడ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో, సో దాని మీనింగ్ ఏంటి? నోడ్ క్లాస్, నోడ్ క్రియేట్ అయింది. నోడ్ ఇక్కడ 1000 అడ్రస్. సో అది ఎందులో స్టోర్ అవుతుంది? టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అడ్రస్. సో మనం వాల్యూ 10 పాస్ చేసామని అనుకుందాం. 10 స్టోర్ అవుతుంది, లింక్లో నల్ ఉంది. అంటే ఈ ఇన్స్ట్రక్షన్తో మనకి నోడ్ క్రియేట్ అయ్యింది. సో ఇలా. సో ఇప్పుడు కనెక్టివిటీ. సో ఫస్ట్ మనం చెక్ చేసుకుంటున్నాం, హెడ్ ఆల్రెడీ ఎంటీగా ఉందా లేదంటే హెడ్లో ఏదైనా నోడ్ ఉందా. అంటే ఎట్లా చెక్ చేసుకోవాలి? సింపుల్గా ఇఫ్ ఇఫ్ హెడ్ అనేది నల్ అయితే, హెడ్లో గనక నల్ ఉంటే, ఇదే ఫస్ట్ నోడ్ కదా క్రియేట్ చేసేది. సింపుల్గా హెడ్లో మనం ఆ న్యూ నోడ్ వాల్యూ ప్లేస్ చేసేస్తున్నాం. అంటే టెంప్ వాల్యూ ప్లేస్ చేస్తున్నాం. టెంప్ అడ్రస్ ఎంత? 1000. ఆ 1000 అనేది నేను హెడ్లో ప్లేస్ చేస్తున్నా. 1000 అనేది నేను హెడ్లో ప్లేస్ చేస్తున్నా. దట్ ఈస్. సో ఇది లిస్ట్లో ఫస్ట్ నోడ్ని క్రియేట్ చేయడం. సో రిమైనింగ్ నోడ్స్ క్రియేట్ చేయడానికి ఎల్స్ బ్లాక్ యూస్ చేస్తాం. సో ఇక్కడ ఎల్స్ బ్లాక్ రాస్తున్నా, ఎల్స్ బ్లాక్ యూస్ చేస్తాం. ఎల్స్ సపోజ్ మనం అపెండ్ మెథడ్ కాల్ చేసాం, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, సో ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫస్ట్ నోడ్ క్రియేట్ అయిపోయింది. సో తర్వాత టెంప్ అనేది లోకల్ వేరియబుల్ కదా, ఆ వేరియబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత డిలీట్ అయిపోతాయి. సో మళ్ళీ అపెండ్ని కాల్ చేసాం. ఇప్పుడు 20తో నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. సో మళ్ళీ కాల్ అవుతుంది, రైట్? సో మళ్ళీ నోడ్ క్రియేట్ అవుతుంది, సెకండ్ నోడ్ క్రియేట్ అవుతుంది. సెకండ్ నోడ్ సపోజ్ 2000 దగ్గర క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఇది టెంప్లో స్టోర్ అవుతుంది. టెంప్ ఈక్వల్స్ టు 2000. సో వాల్యూ ఎంత? 20. 20. ఓకే. ఇప్పుడు ఇది దీనికి కనెక్ట్ చేయాలి. సో డైరెక్ట్గా మనకి హెడ్ టు లింక్ అని కనెక్ట్ చేయలేం. క్లియర్గా చెప్పాలి అని అంటే సమ్ నోడ్స్ ఉన్నాయని అనుకుందాం. ఇక్కడ 2000 కనెక్ట్ అయింది సపోజ్ అనుకుందాం. ముందే కొన్ని నోడ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో టెంప్ వేరియబుల్ డిలీట్ అయిపోయింది. మళ్ళీ మనం కాల్ చేసాం. సో ఇంకొక నోడ్ని మనం కనెక్ట్ చేసాం. ఇంకొక నోడ్ని 3000, అంటే క్లియర్గా లూప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చెప్తున్నాను. 30. ఆ 3000 అనేది ఇక్కడ స్టోర్ అయిందని అనుకుందాం. 3000. ఇంకొక నోడ్ క్రియేట్ చేసాం. ఇంకొక నోడ్ అనేది క్రియేట్ అయింది. ఇస్ అ 4000, ఇస్ అ 40. 4000, 40. సో ఇలా మనకి లిస్ట్లో ఆల్రెడీ 4 నోడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు న్యూ నోడ్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు. వాల్యూ ఎంత అంటే 50. సో ఫస్ట్ లోపలికి వచ్చి లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నోడ్ అనేది క్రియేషన్ స్టార్ట్ అయింది. ఎట్ వాట్? సో 5000 దగ్గర నోడ్ అనేది క్రియేట్ అయింది.
అనుకుందాం. ఇనీషియల్గా ఏ వేరియబుల్లో స్టోర్ అయింది? టెంప్ వేరియబుల్లో వాల్యూ అనేది స్టోర్ అయింది. ఇన్ టెంప్ వాల్యూ స్టోర్ అయింది. బట్ కనెక్ట్ చేయాలి కదా. ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాం. జస్ట్ నోడ్ అయితే రెడీ అయింది, అంటే ఇక్కడ వరకు రెడీ అయింది. ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏం కోడ్ ఇది? హెడ్ అనేది నల్లా కాదా చెక్ చేసుకుంటుంది. కాదు, ఎందుకంటే హెడ్లో ఆల్రెడీ 4 నోడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నోడ్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి, అంటే లాస్ట్ నోడ్కి కనెక్ట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి? ఒక పాయింటర్ని తీసుకొని, రైట్, సో వీ షుడ్ మేక్ ఇట్ పాయింటింగ్ టు దిస్ నోడ్. లాస్ట్ వరకు ట్రావెల్ చేయాలి. ఎలా ట్రావెల్ చేయాలి అని అంటే, నోడ్, సపోజ్ టార్గెట్ అని తీసుకున్నాం, అంటే ఎక్కడైతే కనెక్ట్ చేయాలో లాస్ట్లో కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? హెడ్ లొకేషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. హెడ్ అంటే ఎంత? 1000. ఇప్పుడు ఇనీషియల్గా టార్గెట్లో 1000 స్టోర్ అయింది. 1000 కానీ మూవ్ చేయాలి. బట్ ఎన్నిసార్లు మూవ్ చేయాలి అంటే, మనకి లిస్ట్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయో క్లియర్గా తెలియదు. లిస్ట్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయో మనకి క్లియర్గా తెలియదు. అంటే లూప్ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలో తెలియదు ఎగ్జాక్ట్గా. సో మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఎప్పటి వరకు అని అంటే, సి, లింక్ అనేది నల్ అయ్యేంత వరకు. ఇది నాట్ నల్. దీని లింక్ కూడా నాట్ నల్. ఇక్కడ కూడా నాట్ నల్. బట్ ఇక్కడ నల్ ఉంది కదా. నల్ అంటే వైల్. వైల్ ఆ టార్గెట్ యొక్క లింక్ ఏదైతే ఉందో అది నల్ అయ్యేంత వరకు రిపీట్ చేయాలి. ఎలా? టార్గెట్లోకి ఆ లింక్ వాల్యూని ప్లేస్ చేయాలి. టార్గెట్ డాట్ లింక్. ఇప్పుడు చెక్ చేద్దాం. టార్గెట్ ఎంత? 1000. 1000 టు లింక్ ఎంత? 2000 కదా. 2000 నాట్ ఈక్వల్స్ టు నల్. కండిషన్ ట్రూ. ఆ 2000 వచ్చి టార్గెట్లో స్టోర్ అవుతుంది. 2000 టార్గెట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు 2000 టు లింక్ ఎంత? 3000. 3000 వచ్చి టార్గెట్లో స్టోర్ అవుతుంది. 3000 టు లింక్ ఎంత? 4000. సో 4000 వచ్చి టార్గెట్లో స్టోర్ అవుతుంది. 4000 టు లింక్ ఎంత? నల్. సో నల్ కాబట్టి కండిషన్ ఫెయిల్ అయిపోయింది. కండిషన్ ఫెయిల్. సో ఆల్రెడీ మనం రీచ్ అయ్యాం. టార్గెట్ అనేది 4000. సో జస్ట్ టార్గెట్ యొక్క లింక్లో న్యూ నోడ్ని ప్లేస్ చేస్తే చాలు. అంటే టెంప్ని తీసుకొచ్చి టార్గెట్ యొక్క లింక్లో ప్లేస్ చేస్తే చాలు. ఇది లింకింగ్ అన్నమాట. టార్గెట్ యొక్క లింక్లో మనం టెంప్ని ప్లేస్ చేసాం. దట్స్ ఆల్. ఎల్స్ బ్లాక్ క్లోజ్డ్, మెథడ్ క్లోజ్డ్. 5000ని తీసుకొచ్చి మనం ప్లేస్ చేసాం. అంటే సింపుల్. ఫస్ట్ నోడ్ని కనెక్ట్ చేసేటప్పుడు హెడ్లో నల్ ఉంటుంది కాబట్టి, సో డైరెక్ట్గా అడ్రస్ని తీసుకొచ్చి హెడ్లో ప్లేస్ చేసేయచ్చు. అది ఇఫ్ బ్లాక్. రిమైనింగ్ ఏ నోడ్ అయినా, సెకండ్ నోడ్ కానీ, థర్డ్ నోడ్ కానీ, ఫోర్త్ నోడ్, ఫిఫ్త్ నోడ్, ఏ నోడ్ అయినా కానీ, ఫస్ట్ మనం ఎక్కడి వరకు మూవ్ అవ్వాలో, లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఇది కనెక్ట్ చేయాలి అని అంటే ఇది లాస్ట్ నోడ్, ఇది కనెక్ట్ చేయాలి అని అంటే ఇది లాస్ట్ నోడ్, ఇది కనెక్ట్ చేయాలంటే ఇది లాస్ట్ నోడ్. ఆ లొకేషన్ వరకు మూవ్ అవ్వాలి. సో మూవ్ అవ్వాలి అని అంటే మనం హెడ్ నోడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకు వైల్ లూప్ యూస్ చేసుకుంటున్నామంటే, మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి నల్ అయ్యేంత వరకు మనం కంటిన్యూగా లూప్ని రిపీట్ చేసుకుంటున్నాం. రిపీట్ చేసుకుని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇది నోడ్ని అపెండ్ చేయడం. ఓకే.